హలో ఫ్రెండ్స్, మన హెల్తిక్ ఫార్మా కంపెనీలో కొత్తగా హెల్తిక్ కార్డ్ అని చెప్పేసి లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇదే హెల్తిక్ ప్లాటినం కార్డ్ అన్నమాట. ఇది ఒక ఫ్యామిలీలో 6 మెంబర్స్కి యూజ్ అవుతుందండి. సో లైఫ్ టైం యూజ్ అవుతుంది. ఇది ఒకసారి తీసుకుంటే జీవితాంతం పనిచేయడం జరుగుతుందన్నమాట. సో ఈ కార్డు ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది అంటే, సో మన హెల్తిక్ కంపెనీ వచ్చేసి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి, ప్రతి ఒక్క మండల్ నుంచి అండ్ ప్రతి ఒక్క ప్లేస్ నుంచి కొన్ని సెలెక్టెడ్ హాస్పిటల్స్తో టైఅప్ అవ్వడం జరుగుతుంది. సో మన ఇండియా మొత్తంలో ప్రతి ఒక్క స్టేట్ నుంచి, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి, ప్రతి ఒక్క మండల్ నుంచి మన హాస్పిటల్స్ అనేవి రాబోతున్నాయి అన్నమాట. ఓకే, మన హాస్పిటల్స్లో మన కంపెనీ ఎక్కడెక్కడైతే టైఅప్ అయిపోయిందో ఆ హాస్పిటల్లో మన కార్డు తీసుకున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా ఈ కార్డు అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే, ఓకే, సో ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళంగానే ఫస్ట్ ఏం బిల్ పే చేస్తాం ఫ్రెండ్స్? ఓకే, సో ఫస్ట్ ఓపీ బిల్ అనేది పే చేయడం జరుగుతుంది. ఓపీ బిల్ అనేది ఎంత ఉంది? కామన్గా 500 to 600 ఈ రేంజ్లో ఉందన్నమాట. సో ఓపీ బిల్ ఎంత అయితే ఉందో దానిలో 50% డిస్కౌంట్ రావడం జరుగుతుంది మనకు. అంటే ఓపీ బిల్ అనేది 500 పే చేసే దగ్గర మనం ఓన్లీ 250 పే చేస్తామన్నమాట. సో ఓపీ తర్వాత ఏముంటుంది? డాక్టర్ ఏదైనా మనకి ఇంటర్నల్గా వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా ఏంటి అని తెలుసుకోవడానికి ల్యాబ్ టెస్టులు చేసుకొని రమ్మంటారు. మనం ఏదైతే ల్యాబ్ టెస్ట్ చేసుకుంటామో ప్రతి ఒక్క ల్యాబ్ టెస్ట్ పైన 50% డిస్కౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, మనం ఒక 5,000 టెస్ట్ చేసుకుంటే మనకు 2,500కే చేస్తారన్నమాట. ఒక 10,000 టెస్ట్ ఏదైనా చేసుకుంటే 5,000కే చేయడం జరుగుతుంది. సో ఈ ల్యాబ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వస్తే ఏం ప్రాబ్లం లేకపోతే మెడిసిన్ రాసి పంపించేస్తాడు. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్లో 1 డే కానీ 2 డేస్ కానీ అడ్మిట్ అవ్వమంటాడు. ఓకే, సో మనం ఒకవేళ అడ్మిట్ ఉంటే దానికి ఏమేమి ఛార్జెస్ ఉంటాయి ఫ్రెండ్స్? బెడ్ ఛార్జెస్ అని, ఐసీయూ ఛార్జెస్ అని, మానిటర్ ఛార్జెస్ అని, ఆక్సిజన్ ఛార్జెస్ అని ఎట్సెట్రా ఏవైతే మనకు ఎక్స్పెన్సెస్ ఉంటాయో ప్రతి ఒక్క ఖర్చు పైన మనకు 50% అనేది డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హాస్పిటల్ బిల్ ఒక 20,000 అయింది, మనం 10,000 మాత్రమే పే చేస్తామన్నమాట. ఎందుకంటే మనకు హెల్త్ కార్డు ఉన్నందుకు మనకు 50% డిస్కౌంట్ అనేది డాక్టర్స్ ఇస్తారన్నమాట. మనకు హాస్పిటల్ బిల్ అనేది ఒక 50,000 అయింది, మనం 25,000 మాత్రమే పే చేస్తామన్నమాట. ఓకే, సో ఈ కార్డు తీసుకున్న వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి ఓపీ పైన 50% డిస్కౌంట్ వస్తుంది, ల్యాబ్ టెస్ట్ల పైన 50% డిస్కౌంట్ వస్తుంది. అదేవిధంగా హాస్పిటల్లో అడ్మిట్ అయితే అడ్మిట్ పైన ప్రతి ఒక్కరికి డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో దీంతో పాటు మన కార్డు తీసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, సో హాస్పిటల్స్లో 50% డిస్కౌంట్ వరకు వస్తుంది, ల్యాబ్లో 50% డిస్కౌంట్, డాక్టర్ కన్సల్టేషన్లో 50% డిస్కౌంట్ వస్తుంది. మన దాంట్లో ఒకటి వెయిట్ లాస్కు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ వస్తుంది. సో దాంతోపాటు అది తీసుకుంటే మనకు 50% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకు మన కంపెనీ ఫార్మా మెడిసిన్ ఏదైతే ఉందో అది మనకు లైఫ్ టైం 35% డిస్కౌంట్లో రావడం జరుగుతుంది. సో దీంతోపాటు మెయిన్ ఎక్సలెంట్ న్యూస్ ఏంటంటే, మనకు ఎవ్రీ డిస్ట్రిక్ట్ వైజ్గా మన హెల్త్ కౌన్సిల్ సెంటర్స్ రాబోతున్నాయి. సో దీంట్లో మనకి కొంతమంది సెలెక్టెడ్ డాక్టర్స్ని తీసుకొని మన కంపెనీ అపాయింట్ చేయబోతుంది. ఈ కౌన్సిలింగ్ సెంటర్స్లో మనకు ఫ్రీగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్యామిలీ ఎవరికైనా షుగర్ ఉంది, బీపీ ఉంది, వాళ్ళు ఏ మెడిసిన్ వాడాలి, ఎట్లా నార్మల్లో పెట్టుకోవాలి, సో ఏ విధంగా వాళ్ళ హెల్త్ను కాపాడుకోవాలనేది ప్రతి ఒక్కటి గైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ కార్డు తీసుకున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా మన సైట్ ఓపెన్ చేసి, సో ఎక్కడెక్కడ మన హాస్పిటల్స్ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు. సో మన healthic.com అని కొట్టంగానే ఇక్కడ మనకు హాస్పిటల్ లిస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎవ్రీ డిస్ట్రిక్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరీంనగర్లో ధృవ హాస్పిటల్ అని ఉంది. ఇక్కడ ధృవ హాస్పిటల్ పైన విజిట్ చేయగానే సో ఇక్కడ మనకు హాస్పిటల్ అడ్రస్ ఎక్కడ ఉంది, టోటల్ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, టోటల్ స్పెషాలిటీస్ ఎన్ని ఉన్నాయి, టోటల్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి, వీళ్ళు దేనిపైన ఎంత డిస్కౌంట్ ఇచ్చారు, హాస్పిటల్ మెయిన్ పర్సన్ ఎవరు, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఎవరైనా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళు ఆన్లైన్లో ఓపీ బుక్ చేసుకోవాలంటే ఇక్కడ బుక్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేస్తే, ఓకే, సో మన నేము, సెల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ మన ప్రాబ్లం ఏంటి సబ్మిట్ చేస్తే హాస్పిటల్ వాళ్ళు మనకు కాల్ చేస్తారన్నమాట. సో డాక్టర్ ఏ టైంలో ఉంటారు, ఏ టైంలో ట్రీట్మెంట్ చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు గైడ్ చేస్తారన్నమాట. మనకు వెళ్ళగానే ఆన్లైన్లో ఓపీ బుక్ అయిపోయి ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళి ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ హాస్పిటల్స్ చూస్తే ఫ్రెండ్స్ మనకు ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్ నుంచి హాస్పిటల్స్ ఉన్నాయనేది టోటల్గా లిస్ట్ అనేది ఇక్కడ చూపిస్తుందన్నమాట. ఓకే, సో ఇట్లా ప్రతి ఒక్క నెంబర్ ఆఫ్ ప్లేసెస్ నుంచి మనకు హాస్పిటల్స్ అనేది రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ కార్డ్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా చెప్పినటువంటి హెల్తీ కార్డు, ఓకే, సో ఈ హెల్తీ కార్డు మీకు ఎవరికైనా కావాలంటే ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళందరికీ ఒకసారి వాళ్ళకు పర్సనల్లీ కాల్ చేసి ఈ కార్డు ఏ విధంగా ఇస్తున్నాము ఏంటి అనేది ఒకసారి
డీటెయిల్గా తెలుసుకొని కార్డ్ అనేది తీసుకోండి. సో ఇది ఒక్కసారి తీసుకుంటే మనకు లైఫ్ టైం పనిచేస్తుంది. ఇది మళ్ళీ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయాలి, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ చేయాలి, 5 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ చేయాలని ఎటువంటి కండిషన్స్ అనేటివి లేవన్నమాట. సో ఒక ఫ్యామిలీలో 6 మెంబర్స్కి పనిచేస్తుంది, లైఫ్ టైం పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ప్రతి ఒక్కరు ఏదో ఒక రీజన్ వల్ల హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటారనమాట. ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీకి అవసరమైనటువంటి కార్డ్ అన్నమాట. ఓకే, సో ఇది మీరు ప్రతి ఒక్కరు తీసుకోండి. ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళకి పర్సనల్లీ కాల్ చేసి ఇది ఏ విధంగా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనేది తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.